ఇచ్చారు. ఇప్పుడు మనం అందరినీ సార్ సార్ అని చూస్తాం కదా. సర్ అనేది బ్రిటిష్ వారు ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చినటువంటి బిరుదు. అది ఇవాళ ఊతపదం అయిపోయింది. ఆ తర్వాత 1932 నుంచి 1936 వరకు ఆంధ్ర యూనివర్సిటీ అంటే చూసారా, ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో. 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం తరఫున రష్యాకి ఆయన రాయబారిగా వెళ్ళారు. 47 నుంచి 52 దాకా రష్యాలో సోవియట్ యూనియన్కి ఆయన రాయబారిగా పనిచేశారు. రాయబారి అంటే మన దేశ విషయాలని వాళ్ళకి తెలియజేయటము, అక్కడి విషయాలని మన వాళ్ళకి తెలియజేయటము, మన దేశం తరఫున ఆయన అక్కడ ప్రాతినిధ్యం చేశారనమాట. ఆ తర్వాత 1952 నుంచి 62 దాకా 10 ఏళ్ల పాటు, 52 జనవరి 26 నుంచి 62 జనవరి దాకా 10 ఏళ్ల పాటు తొలి ఉపరాష్ట్రపతిగా 10 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. తొలి ఉపరాష్ట్రపతి ఆయన అయితే తొలి రాష్ట్రపతి ఎవరు? తొలి రాష్ట్రపతి